భగవద్గీత 4వ అధ్యాయంలోని 23వ శ్లోకం వచ్చేసి గతాసంగస్య ముక్తస్య జ్ఞానవస్థిత చేతసః యజ్ఞాయాచ రతః కర్మం సమగ్రం ప్రవీలియతే. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు అర్జునుడితో ఏమంటుండంటే, మనిషి అతను చేసే పనుల వల్ల కాదు, ఆ పనికి అతను ఎంతగా అంటుకుపోతాడో అనే దాని వల్ల మాత్రమే అతనికి కర్మబంధం ఏర్పడుతుంది. అయితే ఆ మనిషి పని చేసిన తర్వాత ఫలితాన్ని ఇది నాదే అని కాకుండా, దీని ఫలితం నాకు మాత్రమే రావాలి అని కాకుండా, దీని వల్ల నాకు మాత్రమే పేరు రావాలి అనే భావనలతోని కాకుండా, మంచి బుద్ధిగా మంచి జ్ఞానంతో బాధ్యతగా గనుక పని చేస్తే ఆ పని అనేది అతని యొక్క మనసుకు మచ్చ అనేది తీసుకురాదు. అయితే అతను పని చేస్తుండు కానీ ఆ పని అనేది అతన్ని కట్టిపడేయడం లేదు. దీనికి చిన్నగా ఒక ఉదాహరణ కూడా తీసుకుందాం. అయితే ఒక డాక్టర్ ఉన్నాడని అనుకుందాం. అతను రోజు ఆపరేషన్లు చేస్తాడు. ప్రతి పేషెంట్ ని కాపాడాలి అన్న బాధ్యతతో మాత్రమే పని చేస్తాడు. కానీ ఈ పేషెంట్ బతికితే నాకు ఒక గొప్ప పేరు రావాలి అనే అహంకారం ఉండదు. అయితే అతని మనసులో ఏముంటుంది అంటే, ఇది నా డ్యూటీ, ఇది నా ధర్మం, ఇది నా ప్రయత్నం అని చెప్పి మాత్రమే అతని ప్రయత్నాన్ని నిర్వర్తిస్తాడు. కానీ మిగతా ఫలితాన్ని దేవుడి చేతిలోకి వదిలిపెడతాడు. అలా ఆ ఫలితాన్ని దేవుడి చేతిలోకి వదిలిపెట్టడం వల్ల అతను చేసిన పని ఒక కర్మగా కాకుండా ఒక సేవగా మారుతుంది. అయితే మనం అందరం పని చేస్తాం, కానీ ఆ పని అనేది ఆశతో చేసిన పని అయితే అది కర్మబంధంలోకి తీసుకుపోతుంది. కానీ జ్ఞానంతో బాధ్యతగా బుద్ధిగా చేసిన పని అయితే అది కర్మ నుండి మనల్ని విముక్తి చేస్తుంది. అయితే మనం అందరం పని చెయ్యాలి, పని చెయ్యకూడదని కాదు, కానీ ఆ పని పైన ఉన్న అంటుకట్టుకోవడాన్ని మాత్రం వదిలిపెట్టాలి అని శ్రీకృష్ణుడు అర్జునుడితోని ఈ శ్లోకంలో పలుకుతున్నాడు.